శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ చూస్తున్నాను, సిఎంఏ చేశాను. ఈ ఆది ఆస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారాడు. అంటే మే 15వ తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు. మిథున రాశిలోకి రావడం వలన 12 రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో ఉండడం వలన 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 6 రాశుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుర్రాశి, అలాగే తులారాశి, అలాగే సింహరాశి, కన్యారాశి, వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఈ 5 రాశులకు ఎక్కువ ఉంటుందండి. సరే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశికి మాత్రం ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే గురుడే మీకు ద్వితీయ భావంలోకి ఉండడం గొప్ప అదృష్టం అండి. ఇంతకుముందు అంత అద్భుతంగా ఫలితాలు ఇవ్వాలి గురుడు మీకు. కానీ ద్వితీయ భావంలోకి ఉండడం వల్ల ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు చాలామంది. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మాటకి విలువ పెరుగుతుంది. బాగా ఎక్కువ మాట్లాడుతుంటారు, అద్భుతమైన విలువ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే అన్నపానీయాలకి లోటే ఉండదు మీకు. అలాగే కొంతమంది మీ దాంట్లో గాయకులు ఉన్నారు, వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అంటే బాగా పాటలు పాడడం, సినిమా రంగంలో బాగా అవకాశాలు రావడము, లేకపోతే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లోనే బాగా డెవలప్ అవ్వడము, ముఖ్యంగా చదువు విషయంలో అద్భుతంగా రాణిస్తాడు గురుడు. చాలా విశేషమైన యోగాలు వేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఎదుటి వాళ్ళకి హాని లేకుండా మిమ్మల్ని కాపాడడము, స్త్రీలలో శ్రేష్ఠుడు అంటే మంచివాడు అని అనిపించుకోవడము, ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి కలగడం బాగా జరుగుతుంది. ఎక్కువగా ధనయోగం బాగా పట్టుకుంటుంది. అంతేకాకుండా మీ రాశి వారికి ఆయన అష్టమ స్థానం కూడా చూస్తూ ఉంటాడు. అష్టమ స్థానం చూడడం వల్ల కూడా తలవంతలంకి వచ్చే ధనయోగం బాగా పట్టుకుంటుంది. ఇటువంటి కోర్టు కేసులు కానీ లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కూడా మీరు సక్సెస్ అయి తీరుతారు. సంవత్సరం పాటు గురుడు మీకు మంచి ఫలితాలు ఇస్తాడండి ఆయన గురుడు. అంతేకాకుండా ఆయన దశమస్థానాన్ని చూస్తున్నాడు. దశమస్థానం చూస్తున్నాడంటే ప్రొఫెషనల్గా బాగా ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. గురుడు మారడం అదృష్టం ఏంటంటే మీకు ధన విషయంలో బాగా డెవలప్ అవడము, కుటుంబ విషయంలో బాగా డెవలప్ అవడము, ఎదుటి వాళ్ళకి మీరు సహాయ సహకారాలు చేసే అదృష్టం రావడము, అంతేకాకుండా తలవంతలంగా వచ్చే ధనయోగం ఉండడము, సేవకా జనం కలిగి ఉండడము, అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ అంటే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం కూడా అవ్వచ్చు అండి. దాంట్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థల్లో ఉన్న వారికి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారందరూ కూడా చాలా గవర్నమెంట్ ప్రొఫెషనే కదండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా గురు ప్రభావం బాగుండడం వలన చక్కటి ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో ముఖ్యంగా వృషభ రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకని మీరు ఎక్కువగా దక్షిణామూర్తి గారిని పూజించడం వల్ల, స్వామి దక్షిణామూర్తి గారిని పూజించడం వల్ల విద్యలో ఆటంకాలు లేకుండా అద్భుతంగా రాణిస్తారు. ఒక 2 నెలలు మాత్రం ఆయన 3వ భావంలోకి వెళ్తున్నాడండి గురుడు. అక్టోబర్, నవంబర్ నెలలో మీకు 3వ భావంలో వెళ్ళడం. గురుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల తప్పేం లేదండి. 3వ భావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ సోదరులకి మంచి ఫలితాలు కలిగిస్తుంటాడు. మళ్ళీ డిసెంబర్లో 6వ తారీఖున మళ్ళీ మీ మిథున రాశిలోకి వచ్చేస్తాడు. ఏదేమైనా మీకు మంచి శుభ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఈ గురుడు కూడా అంటే గురుగ్రహం కూడా మిథున రాశిలో ఉన్న వారికి జనరల్గా మంచివారు. ఆయన మిథున రాశిలో అంత అద్భుతం ఫలితాలు ఇవ్వకపోయినా కుటుంబంలో మాత్రం ఆయన చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా మీకు మగ సంతానం పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురు ప్రభావం వలన బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా తీర్థయాత్రలు బాగా చేస్తారండి. ఇప్పుడు నదీ పుష్కరాలు కూడా వచ్చాయి కూడా. మరి మీరందరూ చేసే ఉంటారు. ఇప్పటికి చాలా రాశుల వాళ్ళు చేసేస్తారు. అలాగే మీ రాశి వారికి కూడా సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయండి. సరస్వతి నది పుష్కరాల్లో మీరు వెళ్ళినప్పుడు
అక్కడ ముందర మృత్తికా స్నానం చేయాలి. మృత్తిక అంటే నదిలో ఉన్న మట్టిని కొంచెం నదిలో వేయడము, సంకల్పపూర్వకంగా స్నానం చేయడము, అదొకటి ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా ఆ బ్రాహ్మడికి దానం ఇవ్వాలంటే నదిలో ఉండి దానాలు ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా ఫలితాలు ఇవ్వవు. మీరు దానాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఒడ్డు పైకి వచ్చి, అంటే మీరు చేస్తున్నారంటే కొద్దిగా పైకి వరకు పైకంట వచ్చి దానాలు ఇవ్వాలి. ముఖ్యంగా పిండ ప్రదానాలు కూడా చాలా విశిష్టమైన ప్రభావం ఉంది. ఎందుకంటే వైశాఖ మాసం రావడం ఒకటి, అలాగే మనకి ఈ పుష్కర స్నానాలు ఒకటి, ఒక అద్భుతమైన ఫలితాలు రావడం ఉన్నాయండి. అంతేకాకుండా దానాలకి చాలా పెట్టిన పేరు కదా, ఇది విష్ణువుకు సంబంధించినటువంటి ఇది కాబట్టి దానాలు ఇవ్వడం వలన, పిండ ప్రదానాలు చేయడం వల్ల కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయనల్ల ఏమాత్రం సందేహం లేదు మీ వృషభ రాశి వారికి. ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ చెప్పుకుందామంటే, రెమెడీస్ అంటే ఏం లేదండి, స్వామివారిని ఏ దేవుడిని పూజిస్తే చక్కగా బాగుంటుంది, మరింత సుఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం. రెమెడీస్ ఏముంటాయండి, ఇక్కడ గురువుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం. ఏ దేవుడిని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, అంటే 12 రాశుల వారికి కూడా గురుడు అంతో ఇంతో కూడా శుభాలు చేస్తాడు. కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి 15వ తారీఖు నుంచి మీరందరూ పుష్కర స్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి. అంటే మనకి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి యొక్క నదీ పుష్కరాలు వస్తున్నాయి కదండి. మన తెలంగాణలో, మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా, రామగుండంలో మనకి రామగుండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా, ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా, గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు. మన ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు. అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తుంటారు. స్నానం చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనకి స్నానాలు ఈ 12 రోజులు కూడా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఈ మాసం అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం. ఈ నెలలో దానాలు చేయడం, అది చాలా దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి. ముఖ్యంగా మన స్నానం అంటున్నాం కదా, మృత్తిగా స్నానం చేయాలి. మృత్తిగా స్నానం కొద్దిగా మట్టిని తీసి నదిలో వేయడమే, అంతే. కొద్దిగా ఒక మంత్రం కూడా ఉంటుంది, బ్రాహ్మణి చెప్తారు మీకు. అదొకటి. సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే, సంకల్పపూర్వకంగా అంటే మీకు తెలుసు మనం ఎక్కడున్నామో, మన గోత్రనామాలేంటి, మన పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి. అంతేకాకుండా ఆయనకి దక్షిణలు, మీకు ఏదైనా పంచల తప్పు కానీ, లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు. ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ, లేకపోతే ఏదంటే మీకు ధనం కానీ, దక్షిణ అంటాం కదా, అది ఏదైతే చాలా ఈ నెల చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి. బట్టలు చెప్తానంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే నెక్స్ట్ ఇయర్ జన్మ లేకుండా ఉంటుందని నేను చెప్తున్నా. సరే, అదొకటి చేయాలండి. పిండ ప్రదానాలు కూడా చాలా పవర్ఫుల్, చాలామంది చేస్తుంటారు. అది అందరికీ వర్తించదు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటుంటారు. సరే, ఏదేమైనా నది స్నానాలు పక్కన పెడితే గురువుగారి గురించి చెప్పుకుందాం కాసేపు. దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు, ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు. ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు. ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని, చెడు గ్రహాలు శనీశ్వరుడు, కుజుడు ఇవన్నీ ఉంటే వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చదువుకున్నాం, తెలిసిన విషయమే. సరే, ఎప్పుడు ముఖ్యంగా ఈ 12 రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు. ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు, సకల సౌఖ్యాలు, ఎప్పుడు కూడా ఆనందాలు, అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం. జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి 12 భావాల వారికి. గురు ప్రభావం కదా, గురుబలం కదండి. గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన, మేధా దక్షిణామూర్తి గారిని, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండోయి. సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం. ఎందుకంటే మన విద్య, ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య, జ్ఞానం. కాబట్టి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించడం. ఒకటి ఐం అని బీజాక్షరం. ఐం అని బీజాక్షరంతో చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారు మన దర్శనం ఇవ్వకపోయినా మనల్ని కాపాడుతారు, మన పిల్లలు కాపాడుతారు అని. అందుకని ఐం 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 అని మనం పూజ చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కానీ, మన 100 టైమ్స్ సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు, వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. అలా వాక్శుద్ధి కూడా అద్భుతంగా ఉంటుందండి. సో ఈ విధంగా పూజించడం వలన ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు.
ఎందుకంటే శివుడిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి శివుడిని, విష్ణువుని, విష్ణువు అంటే భగవంతుడు, అమ్మవారిని, మీకు ఇష్టమైన దేవుడిని పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోయి గురువు అంటే గురుగ్రహ అంటే బృహస్పతి గారి వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి అంత శుభ ఫలితాలు లేవు కాబట్టి చెప్తున్నారండి. ఏదేమైనా 12 రాసుల వారికి ఈ బృహస్పతి గారు, గురుడు గారు, సకల శుభుడైనటువంటి గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇస్తూ శుభాలు చేయాలని, ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.